అరే అశోక్, ఏంబ్రా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు? అరే అశోక్, జరా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు? బుక్కు ఏం బుక్కురా ఇది? ఏమోరా, పద వెళ్ళి చూద్దాం. ఏందిరా ఇది? ఆగు చూస్తా. ది స్ట్రేంజ్ పవర్. ఇది ఒక కల్పిత కథనం, రైటన్ బై మిస్టర్ హెచ్. ఇదేదో బుక్ ఇంట్రెస్టింగ్ ఉందిరా, చదువుదాం. నాకు ఈ బుక్ చదివి ఇంట్రెస్ట్ లేదురా బై. నేను చదువుతా, ఆగురా విను. ఎవడో తిక్కలో రాసింటారా నా కథ, ఆ బుక్ నేను చదువుతావు? అరే ఆ బుక్ మీద టైటిల్ కూడా ఎవడో పెన్తో రాశారా, నువ్వు మళ్ళీ దాన్ని చదువుతా అంటున్నావు. అది అసలు పబ్లిష్ కూడా అయి ఉండదు. ఓకేరా, నువ్వు చదవాలని ఫిక్స్ అయినట్టున్నావు, చదివేసేయి. అది ఆగస్ట్ 8, 2020. ఎర్త్కి ఒకవైపు వెనస్, ఇంకోవైపు మార్స్ ఉంది. వీనస్ యొక్క స్పేస్షిప్లో ఏలియన్స్ ఏదో ఒక స్ట్రేంజ్ చైన్ తయారు చేశారు. సేమ్ అలాగే మార్స్లో కూడా ఏలియన్స్ స్పేస్షిప్లో ఏదో ఒక స్ట్రేంజ్ రింగ్ తయారు చేశాయి. అది ఆగస్ట్ 9, 2020 మార్నింగ్ 2:30కి రెండు స్పేస్షిప్ ఎర్త్ మీద వెళ్తుండగా ఏమైందో తెలియదు, క్రాష్ అయ్యాయి. అలా ఆ స్ట్రేంజ్ థింగ్స్ రెండు ఎర్త్ మీద పడ్డాయి. రే ఇదేం స్టోరీ రా, ఏలియన్స్, స్పేస్షిప్లు, ప్లానెట్లు, ఏందిరా ఈ స్టోరీ? అందుకే కదరా కల్పిత కథ అని ముందే రాశారు. నీకు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ కాబట్టి నువ్వన్నీ ఇలానే చెప్తావులేరా. ఇప్పుడేంటి, ఆ స్పేస్షిప్ క్రాష్ అయ్యి ఆ రింగు చైను ఎర్త్ మీద పడ్డాయి, అంతేనా? ఎక్కడ, అమెరికాలోనా ఇంగ్లాండ్లోనా? ఎందుకు రా అలా అడుగుతున్నావు? ఏం లేదురా, అలాంటి పవర్లు ప్లానెట్లు అన్నీ అక్కడే కదా జరిగేది. ఆగురా చూస్తా. నాకు నిద్ర వస్తుందిరా బై, నేను పోయేస్తా. రేపు చదువుదాం చూ, గుర్తుపెట్టుకో, ఫోన్ చేస్తా. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? ఎందుకు ఇలా వచ్చింది? ఒకసారి శుభాకరానికి ఫోన్ చేద్దాం. అరే సుబ్బు, ఎక్కడున్నావురా? అర్జెంటుగా ఇంటికాడికి రా, నీకో విషయం చెప్పాలి. ఏమ్రా ఈ టైంలో కాల్ చేసావు? రారా కూర్చో. రే నువ్వు ఇక్కడ నుంచి పోయావు కదరా, నాకు ఒక కళ వచ్చిందిరా. అది పడ్డేది అమెరికాలో, ఇంగ్లాండ్లో కాదురా, మన కర్నూలులో. ఒకటి గ్రేవ్యార్డ్లో, ఒకటి మన క్రికెట్ గ్రౌండ్లో. దీనికే నారా ఫోన్ చేసింది, బుక్ చదివితే అర్థమవుతుంది కదా. చూడు. ఏంట్రా ఇది, నిజంగానే మన కర్నూలులోనే పడ్డాయి పవర్స్? నాకెందుకో ఇది నిజం అనిపిస్తుందిరా. అవునరా, నాకు కూడా ఏదో అనిపిస్తుంది. పదా వెళ్ళి చూద్దాం.
నువ్వెలా వచ్చావురా? నువ్వెలా వచ్చావురా? నాకు కూడా తెలుదురా. నాకు కూడా వెళ్దురు ఎక్కడికి ఎలా వచ్చాము. పదా వెళ్ళి చూద్దాం. సరే పదా. అది ఆగస్ట్ 8, 2022 కర్నూల్లో. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం, అది నా సంగీతం. వేదం పునీతం, నాదం అనంతం. ఎవరు వాడిన సరిగమ బదని, సరిగమ బదని. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఏరో గోపాల్ 10,000 తీసుకోవాలా? ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తానన్నా, ఈరోజు ఎలాగైనా ఆట కొట్టిచ్చేస్తానన్నా. షో ఏ గోపాల్ ఆవురా. హలో, నీకు అవసరం దొరికాడు, తొందరగా వచ్చేసి.
మనకు కూడా పవర్స్ ఉంటే బాగుండు. ఇలా అంటే వచ్చేస్తుంటే బాగుండు. ఏంటిది చేతిలోకి ఇలా వచ్చింది? ఏమైంది నాకు? ఐడియా, ఇంకోసారి ట్రై చేస్తా. ఏం జరుగుతుంది? ఇంకోసారి ట్రై చేస్తా. అసలు ఏంటి ఈ చైను? ఏం జరుగుతుంది అసలు? ఈ చైన్ వచ్చినప్పటి నుంచి ఏదో కొత్తగా ఉంది. నాలో ఏదో తెలియని కొత్త ఎనర్జీ వచ్చింది. నిన్న నాకు తంతారా వాళ్ళు? చెప్తా. ఈరోజు ఉందిలా వాళ్ళకి, నన్ను ఒక్కనే చేస్తా అంటారా? అన్నా నేను ఆడతానా? ప్లీజ్ అన్నా. ఏం నిన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ప్లీజ్ అన్నా. ఏమంటావనా? సర్లేరా. షో అన్నా, డబ్బులనా? ఏం డబ్బులు రా? అన్నా నా డబ్బులు నాకు ఇచ్చేయనా? అన్నా ఒక్క నిమిషం. అన్నా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నా. నెక్స్ట్ టైం ఏందో చదువురా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే. సేమ్ డేట్ సేమ్ ఏరియాలో. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా. అరే శేఖర్, ఎక్కడనో తొందరగా మ్యాజిక్ టైం అవుతుంది. పోనీ పేరు చక్రన ఖచ్చితంగా గెలిచాలంటున్నాడు. వీళ్ళతోనే చాలా రోజుల నుంచి గెలిచాలని ఆశ ఉండరా, కానీ ఒక్కసారిగా గెలిచలేకపోయాం. ఈ రోజు ఎలానైనా గట్టిగా ఆడి గెలిచాలనుకున్నాం. ఎందుకు వాళ్ళ టీం అంత స్ట్రాంగ్ ఉందా? అంత స్ట్రాంగ్ ఏం కాదురా, వాళ్ళకి వెళ్ళి ఒకడు ఉన్నాడు సునీల్ అని, ఆ మంచి ఆడతాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండ్ గా
మొత్తం వేననే చూసుకుంటాడు. ఇంకా వేన వల్లనే గెలుస్తుంది. వేన లేకుంటే ఇంకా కాదు. ఇంకా వేన కొడతారు రా సిక్స్లు, భారీ కొడతాడు, డబల్ సిక్స్లు కొడతాడు. వేన అక్కడ మన వాళ్ళు ఎవరు ఆడలేరు. బౌలింగ్ కూడా రా బాగా ఫాస్ట్ వేస్తాడు. ఆ మంచిలో అక్కడ బౌలింగ్ ఎవరు వేయలేరు, బ్యాటింగ్ ఎవరు ఆడలేరు. మంచి ఆల్రౌండర్ రా, బాగా వస్తున్నాడు అరేనా? వేన కోసమే రా వెయిటింగ్. వేన లేకుంటే చెప్పు. వేన కోసమే రా వాళ్ళంతా వచ్చినది. వాళ్ళంతా ఇంటికి వచ్చినారు వేన ఆట చూడాలని. ఇంతకీ ఎప్పుడు వస్తారా మనిషి? ఇదిగో మా ఆటోలోనే వచ్చేవాడు. అదిగో ఆ మంచిరా. ఓ వేననేనా? ఏం మన వాళ్ళకి వచ్చాను మ్యాచ్ నెలని గెలిచలేరు. నెల మనతోని గెలిచలేరు అసలుకి. అన్నా టాస్ ఎవరు గెలిచినారు? టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. మ్యాచ్ మనం ఎలాగైనా గెలవాలి. గెలుద్దామన్నా. గెలుద్దాం. టార్గెట్ ఎంత రా? 96 అన్న. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నీ కాదన్నా చక్రనా, వాళ్ళు మన ఆట ఇచ్చి చప్పట్లు కొట్టేతోళ్ళు ఒకప్పుడు, మనల్ని ఓడించేతోళ్ళు లేరా? ఎంతనా వాళ్ళు మనకి? అది కాదురా, ఈరోజు వాడు చేసిన పనికి కూల్ అనా, ఎందుకు ఆవేశపడుతున్నావు? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తా. ఏం చేసావు అన్నాడు ఉండి? నాకు కొంచెం పని ఉందిలే, నువ్వు వెళ్ళు. సరే తొందరరా, నేను పోయేస్తా.
నిన్న వాడు అలా చేశాడు కదా, వాడు వికెట్ పడినా మనం 6 కొట్టినా రచ్చ చేయాలా. సరేనా? ఏమి నెల మళ్ళీ వచ్చినారు? నిన్న ఏదో చుక్కలు చూపించాయి నెలకి, ఏవో చుక్కలు చూపించాయి. కథ వేరే కదా. హాయ్ గోపాల్. హాయ్ చక్రి. బ్రేకింగ్ న్యూస్. బ్యాంకుల్లో డబ్బు మాయం, బంగారం షాపుల్లో బంగారం మాయం. అసలేం జరుగుతుంది తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మన ఛానల్. అరే యాదగిరి
చక్రానా అన్నా డబ్బుల బ్యాగ్ పోయిందన్నా. అమ్మ ఆపరేషన్ కొరకు డబ్బులు తెచ్చింటాను. నువ్వేం బాధపడదు, నేను తీసుకొస్తాను. చూడాలి ఇలాగే అమ్మ ఆపరేషన్ డబ్బులు కావాలి. చెప్పాను కదా, బాధపడదు. హాయ్ బ్రో, వాట్సాప్. హాయ్ బ్రో. బ్రో నేను న్యూస్ చూశాను, బ్యాంకులో డబ్బులు మాయమవుతున్నాయంట, ఏంటి? అవును బ్రదర్, బ్యాంకుల్లో డబ్బు మాయమవుతుంది, బంగారు షాపుల్లో బంగారం కూడా మాయమవుతుంది. ఇలా చాలా చోట్ల జరుగుతుంది. రీసెంట్గా మాకు ఒక సీసీ ఫుటేజ్ కూడా లభించింది. ఒకసారి చూపించు బ్రో ఆ ఫుటేజ్. ఇవన్నీ డిఫరెంట్ ఏరియాస్లో దొరికిన సీసీ ఫుటేజ్ ఇవన్నీ మొత్తం. ఇది కూడా వాడి పని అయినట్టుంది. సరే చూద్దాం. బ్రో ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం, ఎవరికి లీక్ చేయరు. ఓకే డన్ బ్రో. ఎందుకురా నన్ను ఫాలో అవుతున్నావు? అవన్నీ చేసింది నువ్వే అని తెలిసింది, మానేయ్. తెలిసిపోయిందా? సర్లే వదిలేయ్. ఎలా చేయాలనిపిస్తారా నీకు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నావు? నీకు మనస్సాక్షి లేదా? మనస్సాక్ష ఈ ప్రజల మీదనా? రేయ్, చిన్నప్పటి నుంచి ఈ ప్రజలు ఏం చేశారని ఊరికి దూరంగా పెట్టారు, పని అడిగితే లేదన్నారు. రేయ్, పని కావాల్సింది కాళ్ళు చేతుల కుల మతాల. అందుకే ఇలా తయారయ్యా. ఇలానే ఉంటా, ఇలానే చేస్తా, ఇలానే చేస్తూ ఉంటా. రే గోపాల్, నీకు పవర్స్ ఉన్నాయని నాకు తెలుసు. తెలుసా 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 ఎలా వచ్చావో అలాగే ఉండిపో, నీకే మంచిది. ఎవరి వాళ్ళకిచ్చి మంచిగా మారిపో గోపాల్, అది నీకే మంచిది. నాకు మంచిదో కాదు, నువ్వు ఎక్కడుంటే నీకు మంచిది కాదు. వెళ్ళిపో. ఏంటి, నాకు పవర్స్ ఉన్నాయా? అసలు ఎలా వచ్చాయి పవర్స్? అసలు నీ రింగ్ ఏంటి? ఈ రింగ్ దొరికినప్పటి నుంచి నాలో ఏదో కొత్త ఎనర్జీ.
సరే ఒకసారి ట్రై చేద్దాం. పవర్స్ ఉన్నాయంట, సరే చూద్దాం. నాకు పవర్స్ ఉన్నాయి. గోపాల్ గారిని ఎలాగైనా సరే ఆపాల్సిందే. చక్రానికి పవర్స్ ఎలా వచ్చాయి? నాకు చైన్ దొరికినట్టు వాడికి ఏమన్నా దొరికిందా? అసలు ఏముందో వాడి దగ్గర ఏం అర్థం కావడం లేదు. ఎందుకురా మళ్ళీ వచ్చావు? ఇక్కడితో నీ కథ ముగిద్దామని వచ్చా. నువ్వు నా కథ ముగిస్తావా? నవ్వు నవ్వు, బాగా నవ్వుకో, మరి కాసేపట్లో నీ నవ్వు అంతమైపోతుంది.
గోపాల్ నిన్ను ఆపాలనుకున్నా, చంపాలనుకోలేదు. ఏం నాటి ఏంట్రా? ఏమోరా, నాకు కూడా అర్థం కాకుంది. రే, అసలుకి ఈ వీ గ్యాంగ్ ఎవర్రా? ఏమోరా, బుక్లో అయితే 1997 ఉంది, కథ అయితే 2020లో ఉంది.